సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారు కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో లేడీ సింగర్ 32వ భాగం విందాం. అందులోకి వెళ్ళబోయే ముందుగా 31వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. రాజన్ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత 2 రోజుల్లోనే మంచి ముహూర్తం చూసి రాజన్ని శ్రీకృష్ణని శ్రీశైలం బస్ ఎక్కించారు శంకర్ శాస్త్రి గారు. మరుసటి రోజు ఉదయం రాజన్ అన్నయ్య శ్రావణ్ బస్టాండ్కి వచ్చి ఇద్దరిని రిసీవ్ చేసుకున్నాడు. రాజన్ శ్రీకృష్ణ శ్రావణ్లకు ఒకళ్ళనొకళ్ళని పరిచయం చేశాడు. అనంతరం జీప్లో తన ఇంటికి తీసుకువచ్చేశాడు శ్రావణ్ వాళ్ళిద్దరిని. జీప్ డ్రైవర్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టాక శ్రావణ్ గబగబా టిఫిన్ చేసేసి చలపతితో వెళ్ళిపోయాడు. శ్రావణ్ యొక్క మనస్తత్వానికి శ్రీకృష్ణ నవ్వుకున్నాడు. ఎందుకంటే రేడియో అనౌన్సర్లా ప్రతి ప్రశ్న తనే వేసి తనే సమాధానం చెప్పేసుకుని ఎదుటివాళ్ళకి అవకాశం ఇవ్వకుండా గబగబా అక్కడి నుంచి తన పనిలోకి వెళ్ళిపోయేటువంటి తత్వం అతనిది. అక్కడున్న వారం రోజులు కూడా తానే వంట చేస్తానని, తనకు వంట వచ్చునని శ్రీకృష్ణ రాజన్తో అంటాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ టిఫిన్ చేసి బజార్కు వెళ్ళి వారం రోజులకు సరిపడ్డ పచారీ సరుకులన్నీ తెచ్చుకుంటారు. శ్రీకృష్ణ వంట చేశాక ప్రయాణ బడలిక వల్ల ఇద్దరూ సాయంత్రం 5 వరకు నిద్రపోతారు. మళ్ళీ లేచి టీ తాగి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలను చూసి ఇంటికి వస్తారు. ఆ రాత్రి వంట కూడా శ్రీకృష్ణ ఇంటికి వచ్చాక పూర్తి చేసేస్తాడు. శ్రావణ్ ఇంటికి వచ్చి శ్రీకృష్ణ వంట రుచి చూసి ఎంతో మెచ్చుకుంటాడు. తన భార్య వచ్చేంత వరకు ఇద్దరినీ అక్కడే ఉండిపోమని అడుగుతాడు. తర్వాత శ్రావణ్ చలపతికి పురమాయిస్తాడు. మరుసటి రోజు ఉదయం తనని ఆఫీసులో డ్రాప్ చేసిన తర్వాత పిల్లలిద్దరినీ జీప్లో తీసుకుని వెళ్ళి దగ్గరున్న మంచి మంచి ప్రదేశాలన్నీ చూపించమని చెబుతాడు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో 32వ భాగంలో విందాము. మరి లేడీ సింగర్ 32వ భాగం మీకోసం. మరునాడు ఉదయం కూడా ముందు రోజు జరిగిన షెడ్యూల్ యథాప్రకారంగా జరిగింది. 9:30 కల్లా శ్రావణ్ని తీసుకుని చలపతి ఆఫీస్కి చేర్చి మరో పావుగంటలోనే ఇంటి ముందు ఉన్నాడు. అబ్బాయి గారు రెడీయేనా అని అడిగాడు చలపతి. అప్పటికే శ్రీకృష్ణ మామిడికాయ పప్పు చేసి చారు పెట్టాడు. దుస్తులు ధరిస్తూ వచ్చాక అన్నం వేడివేడిగా వండుకు తిందాం, ఎలక్ట్రిక్ కుక్కర్లో 10 నిమిషాలు అయిపోతుంది, ఏమంటావు అని అడిగాడు రాజన్ని. గుడ్ ఐడియా అన్నాడు రాజన్. ఇల్లు తాళం వేసి ఇద్దరు జీప్ ఎక్కారు. అంకుల్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అడిగాడు శ్రీకృష్ణ. మీరు ఇదేగా మొదటిసారి రావడం కదా బాబు, ముందు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పాతాళగంగ, అక్క మహాదేవి గుహలు, లింగాల గుగట్, సాక్షి గణపతి దేవాలయం, అలా అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను బాబు, ఏమీ హడావిడి లేదు, అయ్యగారు జీప్ ట్యాంక్ ఫుల్ చేయించి పంపించారు అన్నాడు చలపతి. సరే అనగానే జీపు బయలుదేరింది. తనతో మాట్లాడకుండా వేటకు వెళ్తున్న చిరుత పులి కళ్ళతో చూస్తున్న శ్రీకృష్ణ పరిశీలనను రాజన్ ఆశ్చర్యపోతూ తాను పరిశీలనలో పడ్డాడు. జీపును పార్కింగ్ ప్లేస్లో ఉంచి స్వామి దర్శనం చేసుకున్నారు. పవిత్రమైన మనసుతో స్వామిని దర్శించుకున్నాడు శ్రీకృష్ణ. చలపతి తనకు తెలిసిన మేరకు స్థల పురాణాన్ని, చరిత్ర వివరాలను అతను వివరిస్తున్నప్పుడు కొంతమంది సందర్శకులు కూడా తమ వెనుకే ఆగి వినడం గమనించాడు శ్రీకృష్ణ. అతను లోకల్ గైడ్ అనుకుని కొంతమంది సందర్శకులు డబ్బు ఇవ్వబోయారు. చలపతి సున్నితంగా తిరస్కరించాడు. ఒకరిద్దరు గైడ్స్ అతన్ని హాయ్ అన్నా అని పలకరించారు. గుడి నుంచి బయలుదేరి జీపు ఎక్కాక అడిగాడు శ్రీకృష్ణ. అంకుల్, మీరు గతంలో గైడ్గా పనిచేశారా అని అడిగాడు చలపతిని. అవును బాబు, మీకెలా తెలిసింది శ్రీకృష్ణ అడిగాడు. ఎక్కడ ఎవడు పైసా పడేసుకుంటే ఏరేసుకుందామా అనుకునే జనాలున్న ఈ రోజుల్లో మీకు కొందరు డబ్బులు ఇవ్వబోయినప్పుడు మీరు తీసుకోలేదంటేనే మీ సేవా తత్పరత అర్థమవుతోంది. మీకు నా కృతజ్ఞతలు అన్నాడు. నాది ఒక చిన్న కథ బాబు, మాది ఏజెన్సీ ఏరియా, అయినా చాలా దూరం రోజు వెళ్ళి 10వ తరగతి వరకు చదువుకున్నాను. మా గూడెంలో ఒక అమ్మాయికి విషజ్వరం వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ నాన్న నన్ను సహాయం అడిగాడు. నేను పట్టణానికి గూడానికి ఎన్నోసార్లు తిరిగి డాక్టర్ గారిని శ్రమపడి గూడానికి తీసుకువచ్చాను. మొత్తానికి ఆ అమ్మాయికి తగ్గింది. అమ్మయ్య అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని కూర్చుంది. నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు.
వాళ్ళ నాన్న పిల్లను ఇవ్వను అంటాడు. నేను ఆ ఊరు నుంచి పారిపోయి ఇక్కడ గైడ్గా చేరాను. శ్రావణ్ బాబుకు ఉద్యోగం వచ్చిన కొత్తలో వాళ్ళ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారు. వారికి అన్నీ చూపించిన తర్వాత ఆయన ప్రాజెక్టులో పనిచేస్తున్నారని తెలిసి నా పరిస్థితి చెప్పి తమ స్నేహితులు ఎవరు వచ్చినా ఈ ప్రదేశాలన్నీ చూపించే అవకాశం నాకు ఇప్పించమని కోరాను. ప్రాధేయపడ్డాను. తన ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను అప్పుడప్పుడు టచ్లో ఉండమన్నారు. ఇక్కడికి ఒకసారి శ్రావణ్ బాబు వాళ్ళ పై ఆఫీసర్ ఫ్యామిలీ కుటుంబాలు 2 వస్తే నన్ను ఆయన వెతుక్కుంటూ వచ్చి నాకు అవకాశం ఇచ్చారు. ఖాళీ ఉంటే సాయంత్రం పూట కూరగాయలు తెచ్చిపెట్టేందుకు రమ్మనేవారు. సార్తో నాకు మంచి చనువు కుదిరింది. నేను సంతోషంతో మా ఊరు వెళ్ళిపోయాను. అక్కడ ఆ అమ్మాయి తండ్రి తెచ్చిన ప్రతి సంబంధాన్ని తెరకొట్టి నన్నిచ్చి పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మొండిపట్టు కూర్చుంది. మా అమ్మా నాన్న వెళ్ళి అడిగారు. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నేను తిరిగి వచ్చేశాను. నా అదృష్టమో శ్రావణ్ బాబు మంచితనమో నాకు ప్రాజెక్టులో డైలీ లేబర్గా పని ఇప్పించారు. ఏడాది పనిచేశాక అది పెర్మనెంట్ అయింది. శ్రావణ్ బాబు నాతో మా ఊరు వచ్చి ఆ అమ్మాయి తండ్రితో ఆ అమ్మాయికి వచ్చిన విషజ్వరం తనకి వస్తుందని తెలిసి కూడా నువ్వు అడిగిన మీదట అన్నిసార్లు సహాయం అందించాడని నువ్వే చెబుతున్నావే. నీ కూతురు ప్రాణాన్ని రక్షించిన వాడికి మించిన మగాడి కన్నా గొప్ప మొగుడిని తేగలవా అని గద్దించి అడిగారు నా తరపున. వాళ్ళ నాన్న అర్థం చేసుకున్నాడు. అంత దూరం ఆలోచించలేదు బాబు. అలా అర్థం చేసుకునేందుకు మేము చదువుకోలేదు బాబు. నా తప్పు మన్నించండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆనక మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నాకు ఒక బాబు సార్. వాడికి ఇప్పుడు 2వ ఏడు. అమ్మగారితో పాటు మా ఆవిడ కూడా పురిటికి వెళ్ళింది. పైకి చిరుబురులాడినట్టే ఉంటారు కానీ శ్రావణ్ బాబుది చల్లని మనసు. ఇదండి నా కథ అన్నాడు చలపతి. చిన్న టికెట్తో తీసే సినిమా కథ చెప్పి అదేదో చిన్న ఘనకార్యం ఉన్నట్లు మాట్లాడుతున్నావయ్యా. నిజంగా మా అన్నయ్య అంత గొప్పోడా అడిగాడు రాజన్. శ్రీకృష్ణ కొంచెం సీరియస్గా చూశాడు రాజన్ కేసి. రాజన్ని ఒక్క గుంజుతో తన దగ్గరకు లాగి, ఆయన మీ అన్నయ్య దగ్గర పనిచేసినంత మాత్రాన ఏకవచన సంబోధన తప్పురాజు అన్నాడు చలపతికి వినిపించకుండా. వెరీ వెరీ సారీ కృష్ణ అన్నాడు రాజన్. అనంతరం భ్రమరాంబికాదేవి కోవెల, మనోహర గుండం, పంచపాండవుల దేవాలయాలు, అద్దాల మండపం అన్నీ దర్శింపచేశాడు చలపతి. ఆకలి కూడా తెలియలేదు స్నేహితుడిద్దరికి. ఇవన్నీ చూసేసరికి సమయం 3 దాటిపోయింది. అరేరే బాబు, మీరు భోజనం అయ్యగారు వాళ్ళని అన్నం కూడా తినవలేదా అన్నం తిడతారు బాబు అని కంగారు పడ్డాడు చలపతి. పప్పు చారు రెడీగా ఉన్నాయి. అన్నం ఒకటి కుక్కర్లో పెట్టేస్తే 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు కూడా మాతో తినేయండి అంకుల్. అన్నయ్యతో ఈ విషయాలు ఏమీ చెప్పద్దు. మీరు మాకు ఏం చూపించారో అవి మాత్రం చెప్పండి అన్నాడు శ్రీకృష్ణ. సమయం వచ్చినప్పుడు 10 మందితోనూ ముఖ్యుడిగా కలిసిపోయే శ్రీకృష్ణ కలుపుగోలుతనం చూసి ఎంతో ముచ్చటేసింది రాజన్కి. 15 గంటలో శుభ్రపడి మరో 15 గంటలో భోజనం చేశారు ముగ్గురు. బాబు, గంధం చెట్టు ముట్టుకుంటేనే సుగంధం అంటినట్లు ఏమిటో నాకు శ్రావణ్ బాబు మంచివాడు దొరికాడు అనుకుంటే అంతకన్నా మంచోరు మీరు దొరికేశారు బాబు. నా అదృష్టం ఏంటో కానీ అన్నాడు చలపతి. అది మా గొప్పతనం కాదంకుల్. ఒకే లక్షణాలు ఉన్నవారందరినీ దేవుడు ఒకే చోట కలుపుతాడని మా నాన్నగారు చెబుతూ ఉంటారు. మనందరివి కష్టం సుఖం అర్థం చేసుకునే మనసులు కాబట్టి ఒకరికొకరు నచ్చాం అంతే. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. రేపు ఉదయం ఏం చూపిస్తారు మాకు అని అడిగాడు శ్రీకృష్ణ. అక్క మహాదేవి గుహలు, పాతాళగంగ, శ్రీశైల శిఖరం, పాలధార, పంచధార అన్నీ కవర్ చేయలేకపోతే ఒకరోజు ఖాళీ ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు తీసుకెళ్తాను. మీ చేత్తో మంచి అన్నం పెట్టారు. ఇంత రుచికరమైన మామిడికాయ పప్పు భోజనం నా జీవితంలో తినలేదంటే నమ్మండి. యాదవది మా గూడెంలో నీసులేంది ముద్దు మొట్టరు బాబు నా యాళ్ళు. మరి వెళ్ళొస్తా బాబు అన్నాడు చలపతి. సరే అంకుల్ వెళ్ళండి అన్నాడు శ్రీకృష్ణ. అన్నయ్య తీసుకుని రావాలిగా. వచ్చేటప్పుడు పానీపూరి కానీ వేడివేడి పచ్చిమిరపకాయ బజ్జీ కానీ తీసుకురండి అంకుల్ అన్నాడు రాజన్. సరే బాబు. చలపతి వెళ్ళిపోయాడు. రాజన్ ఆ కబురు ఈ కబురు చెబుతూ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ అతను నిద్ర వచ్చేసరికి శ్రీకృష్ణ తాను చూసిన ప్రదేశాల వివరాలన్నింటినీ కూడా డైరీలో రాసుకుంటున్నాడు. ఏమిటి డైరీ తెచ్చుకున్నావా? అసలు ఏం రాస్తావు డైరీలో? ఒక పక్కకి తిరిగి తల కింద చేయి పెట్టుకుని పక్కకి పడుకుంటూ అడిగాడు రాజన్. ఏం రాస్తాను? మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రధాన విశేషాలన్నీ రాస్తాను. నీలా తెలివైన వాళ్ళం కాదు బాబు రాజన్. మేము మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో ఏమిటో, అసలు వస్తానో రానో. కొంతకాలం పోయాక వాటిని చదువుకుంటే కలిగే ఆనందం ఉంటుంది చూడు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నాడు శ్రీకృష్ణ రాజన్ బొగ్గ మీద చిటికి వేసి.
నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి అడిగాడు రాజన్. నేను మొట్టమొదటిసారి స్టేజ్ మీద పాట పాడినప్పుడు నన్ను నా సహ విద్యార్థులందరూ ఏడిపించినప్పటి నుంచి. అప్పుడు నాన్నగారు నాకు ఈ సలహా ఇచ్చారు. అలాంటి సన్నివేశాలు రాసుకుంటే మనం పెద్దయ్యాక వాటిని చదువుకున్నప్పుడు మళ్ళీ అలాంటి సన్నివేశం ఎదురైతే ఎలా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది అని. చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం మనకుండదు, కానీ ఈ వయసులో చెప్పగలం కదా. అలా మంచి విషయమైనా చెడు విషయమైనా రాసుకోవడం అలవాటైపోయింది నాకు అన్నాడు శ్రీకృష్ణ. నాకు నేర్పుతావా అడిగాడు రాజన్. శ్రీకృష్ణ నవ్వేశాడు. నీకు డైరీ రాయడం వచ్చుగా అన్నాడు రాజన్తో. నాకా? నీకెలా తెలుసు? ఎప్పుడు చూసావు అడిగాడు రాజన్. ఆ రోజు నీ నోట్స్ అట్టలో జీవితం అని రాసుకున్నావుగా నీ బాధని. అదే అన్నాడు శ్రీకృష్ణ. అదేలాగా అడిగాడు రాజన్. అది నీ డైరీలో ఒక పేజీ. అలా ప్రతిరోజు నీ అనుభవాలన్నీ మానకుండా రాసుకోగలిగితేనే అది డైరీ అన్నాడు శ్రీకృష్ణ. డైరీ అంటే బైండ్ బుక్లో రాస్తారుగా అడిగాడు రాజన్. అంటే డైరీ అంటే బైండ్ బుక్లోనే రాయాలని ఎవరు చెప్పారు బాబు? మనసుంటే మార్గం ఉంటుంది రాజన్ గారు. ఒక నోట్బుక్ కొని కూడా రాయొచ్చు. రాయాలి అనే సంకల్పం ముఖ్యం అన్నాడు శ్రీకృష్ణ. అయ్యో, ఈ ఐడియా నాకు రాలేదు కృష్ణ. ఎన్ని అనుభవాలు రాసుకునేవాడినో అన్నాడు రాజన్. అందులో అర్చిత అనుభవం కూడా ఉండేది కదా అన్నాడు శ్రీకృష్ణ. అన్నట్టు ఆ అమ్మాయి పరీక్షలు రాసిందా అడిగాడు రాజన్. ఆ రోజు నేను నాటకంలో తొడుక్కున్న బురఖా ఎవరిదనుకున్నావు? తనదే. అది ఇచ్చి నన్ను కూడా తిట్టింది ఆ అమ్మాయి అన్నాడు శ్రీకృష్ణ. ఏమని అడిగాడు రాజన్. మీ నాన్నగారు ఇంత పని చేస్తారనుకోలేదు, నన్ను చాలా బాధ పెట్టారాయన అంది. దానికి నాకు తెలుసండి, అది మీకు రాజన్కి మధ్య జరిగింది. నాకు ఏమాత్రమైనా సంబంధం ఉందా చెప్పండి అన్నాను. దానికి ఆమె, మీకేమీ సంబంధం లేదు కాబట్టే పరీక్షలప్పుడు ఉపయోగించడానికి మా అమ్మ నా కోసం కొన్న బురఖాను మీరు అడిగిన వెంటనే ఇస్తున్నాను. కానీ ఇప్పటికీ అతనంటే నాకు ఇష్టం. మీరంటే నాకు సబ్జెక్ట్లో ఎన్నో సందేహాలు తీర్చారు అన్న గౌరవం అంది. ఇది జరిగింది. పాపం అబ్బాయి గారు మంచి ఛాన్స్ కోల్పోయారు. అదే డైరీ రాసే అలవాటు ఉంటే ఇవన్నీ దాంట్లోకి ఎక్కేవి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. అమ్మో, ఎవరైనా చదివితే కొంపలు అడిపోతాయి. నేను రాయకపోవడమే మంచిదైంది. అయినా నా అనుభవాలు వారం రోజులు రాసినా సంవత్సరం రాసినా అవే ఉంటాయి. నీకైతే బోల్డ్ కార్యక్రమాలు. మరి నువ్వు డైరీలో రాస్తావుగా, ఎవరూ చదవరా అనుమానంగా అడిగాడు రాజన్. చదవడానికి మా ఇంట్లో ఎవరూ లేరు. పైగా నిజమైన సంస్కారం ఉన్నవాళ్ళు పరాయి వారి డైరీ చదవాలి అని అనుకోడు. ఇకపోతే నాన్నగారికి ప్రతి సంవత్సరం వాళ్ళ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు, జీవిత బీమా సంస్థ వాళ్ళు, బ్యాంక్ ఆఫీసర్లు డైరీలు జనవరి 1వ తారీఖు ఇస్తూ ఉంటారు. ఆయన ఒక డైరీ ఉంచుకుని మిగతావి నాకు ఇచ్చేస్తారు. బాగున్నది డైరీగా ఉంచుకుని మిగతావి లెక్కలు రివిజన్ చేసుకోవడానికి వాడేస్తాను. అది సంగతి అన్నాడు శ్రీకృష్ణ. నాకు ఇదేం అదృష్టమయ్యా బాబు అన్నాడు రాజన్. ఏమైంది అడిగాడు శ్రీకృష్ణ. ఎప్పుడూ నిన్ను చూసి నేర్చుకోవాల్సిన ఒక ప్రత్యేకత నీలో ఉంటూనే ఉంటుంది, అదేమిటో అన్నాడు రాజన్. పిచ్చివాడా, నీ ఎదురకుండా నేను ఉన్నాను కాబట్టి ఆ మాట అంటున్నావు. మరి అన్నయ్య గురించి చలపతి అంకుల్ అన్ని మంచి విషయాలు చెప్పారు. మరి మనం ఎంత నేర్చుకోవాలి అనే తపన ఉంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు. దానికి నేనే కాదు, నీలోంచి నేను నేర్చుకునేవి కూడా ఎన్నో ఉంటాయి. అలా పరిశోధిస్తేనే జీవితంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసేయి. ఇంకా బయటికి వెళ్ళకుండా కాసేపు టీవీ చూసి రాత్రి వంట చేసుకుందాం అన్నాడు శ్రీకృష్ణ. చేసుకుందామేమిటి, చేయవలసింది నువ్వే నవ్వుతూ స్నానానికి వెళ్ళిపోయాడు రాజన్. సాయంత్రం 7 గంటలైంది. రాజన్ టీవీ చూస్తున్నాడు. మానస వీణా మధుగీతం, మన సంసారం సంగీతం, సాగరమథనం అమృత మధురం, సంగమ సరిగమ స్వరపారిజాతం. గుమ్మ ముందు ఆగిన జీపులోంచి దిగిన శ్రవణ్ తనకెంతో ఇష్టమైన పంతులమ్మ సినిమాలో ఆ పాట వింటూనే చలపతితో, శబ్దం చేయకుండా రా, టీవీలో పాట అయ్యేంతవరకు మాట్లాడకు అని చప్పుడు చేయకుండా చెప్పులు బయటే విప్పేసి పిల్లిలా లోపలికి వచ్చాడు. చేతిలో వేడివేడి పొట్లాలతో చలపతి కూడా అడుగుపెట్టాడు లోపలికి. ఎవరో వచ్చిన అలికిడి విని శ్రీకృష్ణ పాట ఆపేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు లేడీ సింగర్ 32వ భాగం విన్నారు. చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి తనకు తాను కొన్ని మానవతా విలువలను, తనకు తానుగా కొన్ని నిబంధనలు కూడా ఏర్పరచుకుని తన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ఒక పకడ్బందీ
ప్లానును లేదా ఒక పటిష్టమైన ప్రణాళికను మనసులో అనుకుని దానిని డైరీలో రాసుకుని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అదే పథంలో తన యొక్క చదువును కొనసాగించినప్పుడు ఆ విద్యార్థి ఖచ్చితంగా శ్రీకృష్ణలాగే ఉంటాడు అని మనకు అర్థమవుతోంది కదూ. మళ్ళీ రేపటి భాగంలో లేడీ సింగర్ 33వ భాగం విందాం. ఈ 32వ భాగం పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో లేడీ సింగర్ 33వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.